ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగగా, ఇంకా జరగవలసిన అనేక కార్యక్రమాలకు సంబంధించిన గ్రౌండ్ వర్క్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులపై ఫోకస్ పెట్టింది. కొత్త ప్రాజెక్టులతో పాటుగా గతంలో అనుమతులు వచ్చిన వాటి పనుల్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం చేసిన ప్రభుత్వం అమరావతి నుండి ముఖ్య నగరాలకు నేరుగా రవాణా మార్గం ఉండేలా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన బెంగళూరు, కడప, విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు స్పీడ్ అందుకున్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనుల్ని 2026 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేతో అమరావతి నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ ఉంటుంది. విజయవాడ నుంచి వెళ్లాలంటే గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కడప మీదుగా వెళ్ళొచ్చు. అలాగే గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా బెంగళూరుకు వెళ్ళొచ్చు. కేంద్రం నేషనల్ హైవేల నిర్మాణంలో భాగంగా బెంగళూరు, కడప, విజయవాడకు కొత్తగా హైవే కనెక్టివిటీ ఉండాలని భావించింది. అందుకే 2 ఏళ్ల క్రితం ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు 1930 కోట్ల అంచనాతో గ్రీన్ సిగ్నల్ రావడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ హైవేకు సంబంధించి విజయవాడ నుంచి బాపట్ల జిల్లా పంగులూరు మండలం ముప్పవరం వరకు 113 కిలోమీటర్ల జాతీయ రహదారులతో ఈ గ్రీన్ఫీల్డ్ వేను కనెక్ట్ చేయనున్నారు. అలాగే బెంగళూరు నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా కొడికొండ వరకు ఉన్న 73 కిలోమీటర్లు కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తారు. మొత్తం 529 కిలోమీటర్ల దూరం మార్గంలో ఇప్పటికే రెండు వైపులా ఉన్న 2 నేషనల్ హైవేల 186 కిలోమీటర్ల మినహా మరో 343 కిలోమీటర్లు పనులు చేపట్టాల్సి ఉంది. బెంగళూరు, కడప, విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను 14 భాగాలుగా చేశారు. బాపట్ల జిల్లా పంగులూరు మండలం ముప్పవరం నుంచి తాళ్లూరు మండలం తూర్పు గంగవరం వరకు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. బాపట్ల జిల్లాలో 10 కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో 18.5 కిలోమీటర్లు ఈ పనులు జరుగుతున్నాయి. ఈ హైవే పొడవునా ఎక్కడా కట్టడాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఈ గ్రీన్ఫీల్డ్ వేకు సంబంధించి భూములు కోల్పోయిన వారికి పరిహారం కూడా చెల్లించారు. ఈ వే వెంట ఉన్న ప్రతి ఊరికి బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గుండ్లకమ్మ నదిపై బాపట్ల జిల్లా అద్దంకి మండలం వేలమూరిపాడు, మణికేశ్వరం మధ్యలో 360 మీటర్ల పొడవున భారీ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ గ్రీన్ఫీల్డ్ వే నిర్మాణం పూర్తయితే అమరావతి నుంచి బెంగళూరు త్వరగా వెళ్ళొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైవే ప్రాజెక్టు పనులు వేగవంతం చేసింది.